చాలా మంది నిరుత్సాహానికి లోనయ్యారు. ముఖ్యంగా కొంతమంది యూట్యూబర్ల తప్పుదారి చూపించే వీడియోల వల్ల. కానీ మనలో నిజంగా వీఎన్‌ను అర్థం చేసుకున్నవారు మేము ఇక్కడే ఉన్నాం. మరియు అన్ని సానుకూలమైన పాకిస్తానీ ఫౌండర్ల తరఫున నేను ఇది చెప్పాలనుకుంటున్నాను. మేము ఇంకా ఇక్కడే ఉన్నాం. మేము ఇంకా నమ్ముతున్నాం. మేము ఈ ప్రక్రియను నమ్ముతున్నాం. మేము అస్‌ను నమ్ముతున్నాం. అవును, కంపెనీ ప్రస్తుతం నిశ్శబ్దంగా ఉంది. జాగ్రత్తగా ముందుకు అడుగులు వేస్తోంది. ఇంకా తేదీ ప్రకటించలేదు, కానీ ఏదో వస్తోంది. మేము దాన్ని అనుభూతి చెందుతున్నాం. ఇది నేను కొంచెం సరదాగా చెప్పాలనుకుంటున్నాను. ప్రతిరోజు భారతీయ ఫౌండింగ్ మెంబర్లు నన్ను మెసేజ్ చేస్తుంటారు. అన్నా, రీలాంచ్ ఎప్పుడు జరుగుతుంది? వాళ్ళకి నేను నవ్వుతూ చెప్పేవాడిని, రిలాక్స్ ఆన్ పాసివ్ ఏదో పెద్దదాన్ని సిద్ధం చేస్తోంది. షెఫ్ తన రెసిపీని పూర్తి చేయనివ్వండి. కాబట్టి ఈ కంపెనీ ప్రజల జీవితాలను లోతుగా తాకినందున చాలా మందికి ఈ అవకాశంతో వచ్చే మద్దతు నిజంగా అవసరం. అందుకే ప్రజలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. అందుకే వాళ్ళు అంతగా ఆతృతగా ఉన్నారు. అందుకే మీ రోజువారీ లైవ్ సెషన్ క్రిస్ మరియు మార్టీ సర్ చాలా ముఖ్యమైనవి. మీరు ఆ జ్వాలను నిలిపి ఉంచుతున్నారు. మీరు కమ్యూనిటీ గుండె చప్పుడు లాంటివారు. కాబట్టి నా తరఫున, ఆయిషా ఆసిన్ తరఫున, పాకిస్తాన్ ప్రతి మూల నుండి ధన్యవాదాలు. ఇద్దరికీ ధన్యవాదాలు. మీ నిరంతర శ్రమకు ధన్యవాదాలు. ఫౌండర్ల పట్ల మీ ప్రేమకు, మీ సానుకూలతకు, మీ అలసట లేని కృషికి ఇద్దరికీ ధన్యవాదాలు. మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము. మేము మీతో ఉన్నాము. మరియు ఖచ్చితంగా మిస్టర్ అష్ ముఫారిజ్ మన కెప్టెన్ పాకిస్తాన్ జిందాబాద్. చాలా ధన్యవాదాలు. వావ్ వావ్ వావ్, చాలా బాగుంది. చాలా బాగుంది వసీం, ధన్యవాదాలు. మీరు చెప్పిన విషయాలు ఉన్నాయి. మీరు చెప్పిన విషయం నాకు నచ్చింది. అవును, మనం ఇప్పుడు కొంతకాలం ఆగిపోయినట్టే ఉన్నాం. షెఫ్ వంట చేస్తున్నాడు. మన వంటలో మంచి విషయం ఉంది. కాస్త సిద్ధంగా ఉండండి, అది జరగనివ్వండి. చాలా బాగుంది వసీం. సరే, ఇప్పుడు ఆయన మంచి భాగస్వామిని తీసుకురాబోతున్నాను. లోతైన ఊపిరి తీసుకుంటాను. ఈ అమ్మాయిని ఇష్టపడతాను. ఆమె సరదాగా అందంగా ఉంటుంది. ఆమెకు గొప్ప వ్యక్తిత్వం ఉంది. ఈ కంపెనీకి ఆమె అందమైన ప్రతినిధి. ఆమె స్టైల్తో, క్లాస్తో ప్రాతినిధ్యం వహిస్తుంది. మిస్ ఆయిషా ఈ వేదిక మొత్తం మీదే. యువతి. ధన్యవాదాలు అన్నయ్య క్రిస్. మీరు చెప్పిన మాటలకు నేను నిజంగా చాలా గర్వపడుతున్నాను. మీరు నన్ను గురించి ఉపయోగించిన మాటలు విని నిజంగా నా అభిప్రాయం ప్రకారం లోపల మరియు బయట అందంగా ఉన్నది మీరు. అందుకే మీరు ఇతరుల్లో మంచి విషయాలు చూస్తారు. అదే అసలు విషయం. ఈ కంపెనీ కూడా అదే విషయాన్ని ప్రతిబింబిస్తుంది. మరియు అవును, నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే మేము పాకిస్తాన్ను ప్రాతినిధ్యం వహిస్తున్నాము ఇక్కడ. అలాగే పాకిస్తాన్లో చాలా మంది ఉన్నారు. మేము కూడా వారిలో భాగమే. మా ఇద్దరం ఎప్పుడు ఇక్కడే ఉంటాము మరియు ఈ కంపెనీకి మద్దతు ఇస్తాము. కానీ దీని అర్థం మేమే ఇక్కడ ఉన్న ఏకైక వ్యక్తులం అన్నది కాదు. మా వెనుక మాకు మద్దతు ఇచ్చే చాలా మంది ఉన్నారు. అందుకే మేము ముందుకు సాగగలుగుతున్నాము. మరియు మాకు తెలుసు, చాలా కాలంగా ఒక పెద్ద విరామం వచ్చింది. ఈ సంవత్సరాల్లో మేము చూసాము. నేను మీకు ఒక విషయం కొంచెం నా గురించి చెప్పాలనుకుంటున్నాను. నేను కూడా ఈ కంపెనీలో డిసెంబర్ 2020 నుండి చేరాను మరియు అందులో నా అభిప్రాయం ప్రకారం చేరిన 6 నెలల తర్వాతనే చూశారు. అక్కడి నుంచి నేను ఈ ప్రయాణాన్ని ఒక లక్ష్యంగా తీసుకున్నాను. మొదట ఇది మొత్తం డబ్బు గురించే కాదు. మేము ఎంత సంపాదిస్తామో లేదా ఏమవుతుందో మాకు ఎలాంటి ఆలోచన లేదు. సిస్టమ్ ఎలా ఉంటుందో కూడా మాకు తెలియదు. మేము కేవలం మన సరస్ దృష్టితో ముందుకు వెళ్ళాము. ఈ ద్వారా ఏదో మంచి జరుగుతుందని మాకు తెలుసు. అయితే ఆయన అడుగుజాడల్లో నడిస్తే మనం మంచి స్థితిలో ఉంటామని నమ్మకం ఉంది. అందుకే ఈ సంవత్సరాలన్నీ, అంటే 2020 నుండి ఇప్పటి వరకు 5 నుంచి 6 సంవత్సరాలు నేర్చుకుంటూనే ఉన్నాను. ఆ అనుభవం ఎప్పుడూ ముగియదు.
డిసెంబర్ 2020లో ఉన్న నేను, ఇప్పుడు ఉన్న నేను, ఈ ఇద్దరిలో చాలా తేడా ఉంది. నిజంగా ఇందులో పెద్ద తేడా ఉంది అనిపిస్తుంది. ఈ నేర్చుకున్న అనుభవం, దృష్టి, ఇప్పుడు మనం నమ్మే విషయాలన్నీ ఇవి అన్నీ కలిసొస్తాయి. ఇది మాటల్లో చెప్పడం అసాధ్యం అనిపిస్తుంది. ఇది అంతా ఈ కంపెనీ వల్ల, మన CEO వల్లే సాధ్యమైంది. తెలుసు మేము ఎప్పుడు మా సీనియర్లను సర్ క్రిస్, మార్టీ, ఇంకా సర్ అస్తో ఉన్న వారందరినీ అనుసరించాము. మేము కూడా సర్ అస్తో నిలబడినట్లే. మరియు మేము ఎప్పుడు వారిని అనుసరించాలనుకుంటాము. వారు చెప్పేది నిజమే, నిజం తప్ప మరొకటి కాదు అని మాకు తెలుసు. సరస్ తన మనసులోని మాటల్ని మాట్లాడుతారని మాకు తెలుసు. అది ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఆయన చివరిసారి వచ్చినప్పుడు కారణం తాజా వెబినార్లో ఆయన తనకు ఎదురైన అనుభవాలన్నీ, ఎదుర్కొన్న కష్టాలన్నీ మనందరికీ చెప్పారు. మీకు తెలుసు, అది ఒక క్షణంలోని ఆయనపై మేము నమ్మకం పెడతాము. ఎప్పుడు ఆయనను నమ్ముతూనే ఉంటాము. మేము వెళ్ళలేదు ఆయనతో పాటు ఆ కష్టాల్లో లేదా ఆ సమస్యల్లో పక్కపక్కన ఉండలేదు. కానీ ఆయన చెప్పేది మేము అనుభూతి చెందగలుగుతున్నాము. ఇది మనం మనసు నుండి మనసుకు కలిసిన అనుబంధం ఉన్నందునే. మేము కేవలం ఉద్యోగులు లేదా స్థాపకులు లేదా అలాంటి వారు కాదు. ఈ కంపెనీలో ఆయన కోసం పనిచేసేవారు మాత్రమే కాదు. మాకు ఆయనతో, ఈ కంపెనీతో ఒక అనుబంధం ఉంది, ఒక హృదయ సంబంధం, ఒక నైతిక సంబంధం ఉంది. అది తానే చెప్పకుండానే స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే మేము ఇప్పటికీ ఇక్కడ ఉన్నాము. మేము తెలుసుకున్నప్పుడు కూడా ఏమీ జరగడం లేదు, కానీ ఆయన ఏదో చేస్తున్నాడు. దీర్ఘకాలంలో మనం చూస్తాము. ఆయన కాదు. ఆయన తక్కువ కాలంలో వచ్చే లాభాలపై ఆధారపడడం లేదు. ఆయన దీర్ఘకాల దృష్టిని, భవిష్యత్తును చూస్తున్నారు. అది మనందరికీ ప్రకాశవంతంగా ఉంటుంది. కాబట్టి నాకు అనిపిస్తోంది అన్నీ చెప్పబడ్డాయి. సర్ వసీం కూడా చాలా చెప్పారు. నేను కేవలం చెప్పాలనుకుంటున్నాను, పాకిస్తాన్ అంతా ప్రజల తరఫున, పాకిస్తానీ ప్రజలుగా మేము సరస్తో ఉన్నాము, మా కంపెనీతో ఉన్నాము, మరియు ఇక్కడ మా నాయకుడు సర్ వసీంను అనుసరిస్తున్నాము. ఎందుకంటే ఆయన చాలా చాలా మంచి పని చేస్తున్నారు. నాకు అనిపిస్తోంది మనమందరం ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాము మరియు ఆయన ప్రతి ఒక్కరికి ఎప్పుడు అందుబాటులో ఉంటారు. మనం ఎక్కడైనా ఏదైనా సమస్య లేదా సందిగ్ధత ఎదుర్కొన్న, కంపెనీ గురించి ఏదైనా క్లారిటీ అవసరమైనప్పుడు ఆయన అక్కడే ఉంటారు, దాన్ని స్పష్టంగా చెప్పడానికి. అందుకే ధన్యవాదాలు సర్ క్రిస్, మీ సమయానికి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. మరియు నిజంగా అనిపించింది, నిజంగా నాకు చాలా బాగుంది. ఆహా, ఎంత అందంగా ఉంది. ఈ ఆనందం అంతా నాదే. మీరు అందరూ నన్ను ఆశ్చర్యపరిచారు. మళ్ళీ మీరు చెప్పిన ఆ అందమైన మాటలకు వ్యక్తిగతంగా మళ్ళీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. హే పాకిస్తాన్, మీరు ఎక్కడికి పోవడం లేదు. ఈ ఇద్దరు వ్యక్తులు, వీరి వెంట అనేక మంది ఉన్నారు, పాకిస్తాన్ను మంచి దిశగా మార్చబోతున్నారు. మరియు అది జరగడానికి నేను ఎదురు చూస్తున్నాను. ఆ తర్వాతి వీడియోలు, ఆ తర్వాతి జీవితాలు, ఆ తర్వాతి వెబినార్లు అన్ని బాగా నడుస్తున్నప్పుడు ఆ ముఖాలను చూడాలని నేను ఆతృతగా ఉన్నాను. ఈ ప్రపంచంలో ప్రతి భాగానికి సరిచేయాల్సిన విషయాలు ఉంటాయి. ఈ ఇద్దరు వ్యక్తులు పాకిస్తాన్తో పాటు ప్రపంచాన్ని కూడా చూసుకుంటారని నమ్మకం ఉంది. నాకు ఇది చాలా ఇష్టం. మీ టీం వర్క్, మీ స్నేహ బంధం నాకు చాలా నచ్చింది. మీరు ఇద్దరు ఒక పరిపూర్ణమైన జట్టు. మీకు ఎంతగా కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. కానీ పాకిస్తాన్, మీ గురించి మాట్లాడటానికి సరైన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మేము ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరిని ప్రాతినిధ్యం వహిస్తున్నాం. ఇక్కడ ఎవరు గొప్పవారు, చిన్నవారు లేరు. మనం అందరం సమానమే. మనం అందరికీ ఒకే విధమైన మంచి కోరుకుంటున్నాం. అసిన్ ఫారే ప్రజలు నవ్వాలని కోరుకుంటాడు.
వారి జీవితాల్లోని ఒత్తిడిని తీసేయాలని అతను కోరుకుంటాడు. ప్రజలు సంతోషంగా ఉండాలని అతను కోరుకుంటాడు. ఆరోగ్యకరమైన బఫర్ దీనిని సాధించేందుకు కష్టపడి పనిచేస్తున్నారు. ఎప్పుడు జరుగుతుందో తెలియదు, కానీ మిస్టర్ వసీం చెప్పినట్లుగా ఆ ఓవెల్లో ఏదో వండుతోంది. అతను దాన్ని బయటకు తీసినప్పుడు అది పరిపూర్ణంగా ఉంటుంది. కాబట్టి దాన్ని తొందర పెట్టకండి. అందరికీ ఆయిషా, వసీం, మీరు ఇద్దరు అసాధారణమైన వారు. మీరు నన్ను పూర్తిగా ఉత్తేజితుడిని చేశారు. మీరు నన్ను పిచ్చివాడిని చేశారు. ఇప్పుడు చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ ఇద్దరిని మర్చిపోకండి. ఈ ఇద్దరు ప్రపంచమంతా మంచి కోసం రకరకాల అద్భుతమైన పనులు చేయబోతున్నారు. నేను మీ ఇద్దరిని ప్రేమిస్తున్నాను. దేవుడు మీ ఇద్దరిని ఆశీర్వదించాలి. మెఫైస్ ప్రార్థనలను కొనసాగించండి. అది నేను చెప్పినట్లే. నేను చూస్తున్న ఈ విశ్వాసాన్ని నమ్మలేకపోతున్నాను. నేను విశ్వాసం లేని చాలా మందిని చూస్తున్నాను, కానీ మీలాంటి వ్యక్తులను కలిసినప్పుడు నేను ఆలోచిస్తున్నాను, ధన్యవాదాలు దేవుడా, ఈ ఇద్దరిని ఈ సంస్థలోకి తీసుకువచ్చినందుకు దేవుడికి ధన్యవాదాలు. మీ జీవితాన్ని మార్చబోయే గొప్ప విషయం జరగబోతుందని తెలిసి ప్రేమ, ఆనందం, శాంతితో పూర్తిగా విప్పులాడుతున్న మనుషులను చూడటం అద్భుతంగా ఉంది. నేను మీ ఇద్దరిని ప్రేమిస్తున్నాను. మీకు చాలా ధన్యవాదాలు. మేము కొంచెం ఆలస్యమైన మీరు నిజంగా సమయానికి ముగించారు. మేము కొంచెం ఆలస్యమైనందున మీరందరికీ కొన్ని నిమిషాలు ఇవ్వాలనుకుంటున్నాను. వసీంతో మొదలు పెడతాను. పాకిస్తాన్ ప్రపంచానికి చివరి మాటలు ఉన్నాయా? మీకు చాలా ధన్యవాదాలు సార్. నేను చెప్పాలనుకుంటున్నాను, నేను ఇంకా ఈ కంపెనీతో ఎందుకు అనుసంధానంగా ఉన్నానో. ఎందుకంటే ఈ కంపెనీ నాకు కేవలం వ్యాపారంగా మాత్రమే కాకుండా మరింతగా మారింది. ఇది మా వ్యక్తిగత అభివృద్ధి లక్ష్యానికి భాగంగా మారింది. నేను విజన్ వల్ల చేరాను, కానీ నేను ఇక్కడ ఉండటానికి కారణం విలువలు. కష్టకాలాల్లో కూడా నేను ఎప్పుడూ ఆశను కోల్పోలేదు, ఎందుకంటే ఆన్పాసివ్ నాకు ఇతర ఏ ప్లాట్ఫారం ఇవ్వనిది ఇచ్చింది. ఇది నాకు సహాయపడింది. అంటే నన్ను నమ్ముకోవడంలో. ఇది కంటే ముందు నేను ఎప్పుడూ లైవ్ సెషన్ చేయలేదు లేదా ప్రపంచవ్యాప్తంగా మాట్లాడలేదు. ఇప్పుడైతే నేను మరింత ఆత్మవిశ్వాసంగా, మరింత జ్ఞానంతో మరియు సాంకేతికత ద్వారా మానవాళిని అభివృద్ధి చేయాలనే కలను పంచుకునే గ్లోబల్ ఫ్యామిలీతో మరింత అనుబంధంగా ఉన్నట్లు అనిపిస్తోంది. మన CEO శ్రీ అసిన్ ఫారే గారి నిబద్ధతను, మార్టీ సార్, క్రిస్ సర్ లాంటి నాయకత్వాన్ని, అలాగే వెనుక నుంచి మౌనంగా ఉన్న బలాన్ని నేను చూశాను. అవి నాకు సానుకూలంగా ఉండటానికి, ఓర్పుతో ఎదురు చూడటానికి, నా తరహాలో సహకరించడానికి ప్రేరణ ఇచ్చాయి. సవాళ్లు ప్రయాణాన్ని ఆలస్యం చేయవచ్చు, కానీ గమ్యాన్ని మాత్రం ఎప్పుడూ మార్చవు. నేను ఇంకా ఇక్కడే ఉన్నాను, కేవలం స్థాపక సభ్యుడిగా కాదు, విజన్, మానవత్వం, ఐక్యత శక్తిని నమ్మే వ్యక్తిగా. ధన్యవాదాలు.